హృదయంతో చూసిన అమ్మాయి. ఒకప్పుడు కొండలు మరియు పచ్చిక బయళ్ళ మధ్య ఉన్న ఒక చిన్న పట్టణంలో అనన్య అనే అమ్మాయి నివసించేది. ఆమె మొత్తం గ్రామంలో అత్యంత మధురమైన నవ్వు, దయగల చిరునవ్వు మరియు సున్నితమైన స్వరం కలిగి ఉంది. కానీ అనన్య పుట్టుకతోనే అంధురాలు. ఆమె ఎప్పుడూ నీలి ఆకాశాన్ని, ప్రకాశవంతమైన సూర్యుడిని లేదా తన సొంత ప్రతిబింబాన్ని కూడా చూడలేదు. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ తనపై జాలిపడలేదు. బదులుగా ఆమె విన్నది పక్షుల కిలకిల రావాలు, ఆకుల సవ్వడి, అడుగుల లయ మరియు తేనెటీగల హం. ఆమె ఎవరు నడుస్తున్నారో వారి బూట్ల శబ్దం ద్వారా మాత్రమే చెప్పగలదు. మరియు ఎవరైనా ఎలా భావిస్తున్నారో, వారు ఎలా శ్వాసిస్తున్నారో ఆమె చెప్పగలదు. ఆమె ప్రపంచం భిన్నంగా ఉంది, కానీ అది జీవితంతో నిండి ఉంది. అనన్య తన అమ్మమ్మ దాదీతో నివసించింది. ఆమె తనను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించింది. దాదీ కథలలో అనన్యకు ప్రపంచాన్ని వివరించేది. అనన్య, ఈ రోజు ఆకాశం ప్రపంచాన్ని చుట్టిన మృదువైన నీలిరంగు శాలువాలా ఉంది. మరియు పువ్వులు, అవి సూర్యకాంతికి సిగ్గుపడుతున్నట్టుగా గులాబీ మరియు నారింజ రంగులో ఎర్రబడుతున్నాయి. నేను ఎప్పుడైనా చూస్తానని మీరు అనుకుంటున్నారా దాదీ? దాది ఆమె నుదుటిన సున్నితంగా ముద్దు పెట్టుకుంది. బహుశా నీ కళ్ళతో కాకపోవచ్చు బంగారం, కానీ నువ్వు ఇప్పటికే కన్నులున్న వారి కంటే ఎక్కువగా చూశావు. అనన్య ఒక ప్రత్యేక పాఠశాలకు వెళ్ళింది. అక్కడ ఆమె తన వేళ్ళు మరియు చెవులతో నేర్చుకుంది. చాలా మంది పిల్లలు తమ కళ్ళతో చదవగలిగే దానికంటే వేగంగా ఆమె బ్రెయిలీ చదవగలదు. ఆమెకు సంగీతం చాలా ఇష్టం మరియు ఆమె ప్రతి చోట తీసుకెళ్లే చిన్న వేణువు ఉంది. ఆమె వాయించినప్పుడు ప్రజలు ఆగి వినేవారు. ఆమె నోట్స్ వర్షపు బిందువుల వలె మృదువుగా మరియు సూర్యరశ్మి వలె వెచ్చగా ఉండేవి. కానీ పట్టణంలోని అందరూ దయగలవారు కాదు. కొంతమంది పిల్లలు ఆమెను అర్థం చేసుకోలేదు. వారు ఆమె వెనక నవ్వేవారు లేదా గుసగుసలాడుతూ, గుడ్డి అమ్మాయిని చూడు, ఎల్లప్పుడూ ప్రపంచాన్ని చూడగలిగినట్లుగా నవ్వుతుంది. అనన్య వాళ్ళ మాటలు వినింది, కానీ ఆమె వాటిని ఎప్పుడూ బయట పెట్టలేదు. బదులుగా ఆమె తన వేణువును బిగ్గరగా వాయిస్తూ తలపైకి ఎత్తి నడిచేది. ఒకరోజు పట్టణంలో వసంతోత్సవం జరుగుతుందని, సంగీత పోటీ ఉందని వార్తలు వ్యాపించాయి. విజేతకు బంగారు ట్రోఫీ మరియు నగరంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం లభిస్తుందని వార్తలు వ్యాపించాయి. అనన్య హృదయం ఉత్సాహంతో ఉప్పొంగింది. దాదీ, నేను ప్రయత్నించనా? దాది నవ్వి, ఖచ్చితంగా అనన్య, నీలో సంగీతం ఉంది. కాబట్టి ప్రతి ఉదయం మరియు ప్రతి సాయంత్రం అనన్య వరండాలో ప్రాక్టీస్ చేసింది. గాలి ఆమె శ్రావ్యతను గ్రామం గుండా తీసుకువెళుతుంది మరియు నెమ్మదిగా ఏదో మాయాజాలం జరగడం ప్రారంభమైంది. ప్రజలు వినడం ప్రారంభించారు. ఆమె సంగీతాన్ని మాత్రమే కాదు, ఆమెను కూడా. ఒకప్పుడు ఆమెను ఎగతాళి చేసిన పిల్లలు కూడా ఆమె వేణువు ఊదుతుండగా ఆమె పక్కన కూర్చోవడం ప్రారంభించారు. వారు పెద్దగా మాట్లాడలేదు, కానీ వారి నిశ్శబ్దం గౌరవంగా ఉంది. ఒక మధ్యాహ్నం ఆమెను ఒకప్పుడు ఆట పట్టించిన కరణ్ అనే అబ్బాయి ఆమె దగ్గరకు వచ్చాడు. అనన్య, నీ సంగీతం నిజంగా అందంగా ఉంది. ఇంతకు ముందు నీచంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. అనన్య నవ్వుతూ మెల్లగా, పర్వాలేదు, బహుశా నువ్వు ఇంకా వినడం నేర్చుకోలేదేమో అని అంది. స్ప్రింగ్ ఫెస్టివల్ రోజు వచ్చేసింది. పార్క్ రంగులు, ఆహారం మరియు నవ్వులతో నిండిపోయింది. సంగీతం గాలిని నింపింది. గిటార్లు, డ్రమ్స్ మరియు గాయకులు ఉన్నారు. అనన్య పేరు పిలిస్తే జనం నిశ్శబ్దంగా ఉన్నారు. ఆమె నెమ్మదిగా వేదిక పైకి నడిచి తన కాళ్ళ కింద ఉన్న చెక్క నేలను అనుభూతి చెందుతూ తన ఫ్లూట్ను గట్టిగా పట్టుకుంది. ఆమె లోతైన శ్వాస తీసుకుని వాయించడం ప్రారంభించింది. ఆమె స్వరం మరే ఇతర స్వరంలా లేదు. అది బిగ్గరగా లేదా మెరిసేలా లేదు. అది మృదువైన మరియు భావోద్వేగాలతో నిండి ఉంది. ప్రజలు కళ్ళు మూసుకొని ఆ సంగీతం తమ చుట్టూ వెచ్చని కౌగిలింతలా చుట్టుకున్నట్లు అనిపించింది. అనన్య ఎప్పుడు చూడని నక్షత్రాల గురించి, ఆమె ఎప్పుడు తాకని పువ్వుల గురించి మరియు ఆమె హృదయంలో పెట్టుకున్న కలల గురించి వేణువు ఒక కథ చెప్పినట్లుగా ఉంది. ఆమె పాడటం ముగించినప్పుడు నిశ్శబ్దం ఆవరించింది. ఆపై చప్పట్లు, బిగ్గరగా ఉరుములతో కూడిన హృదయపూర్వక చప్పట్లు. ప్రజలు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు మరియు కొందరు ఏడ్చారు. అనన్య అక్కడే నిలబడి నవ్వుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ట్రోఫీని గెలుచుకోలేదు, కానీ అంతకంటే మంచిదేదో జరిగింది. నగరంలోని సంగీత అకాడమీ నుండి ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి, అనన్య, నీ సంగీతం అది మాట్లాడుతుంది. నువ్వు మాతో చదువుకోవటానికి రావటం మాకు గౌరవంగా ఉంటుంది. దాది ఆనందంతో ఏడ్చింది.
చూసావా అనన్య, నీకు కళ్ళు కనిపించాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రకాశిస్తున్నావు. కాబట్టి అనన్య తన చిన్న పట్టణాన్ని విడిచిపెట్టి పెద్ద ప్రపంచంలోకి ప్రయాణం ప్రారంభించింది. ఆమె గొప్ప వేదికలపై ప్రదర్శన ఇచ్చింది, తన సొంత సంగీతాన్ని రికార్డ్ చేసింది మరియు ఆమె కలిసిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చింది. సంవత్సరాల తరువాత ప్రజలు ఆమెను గుడ్డి అమ్మాయి అని కాకుండా తన హృదయంతో చూసే అమ్మాయిగా మాట్లాడుకునేవారు. మరియు ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా ఆమె తన పాత వరండాలో చేతిలో వేణువుతో కూర్చుని ఒకప్పుడు తన చిన్న పట్టణాన్ని తనతో ప్రేమలో పడేసే అదే సున్నితమైన పాటను వాయిస్తూ ఉండేది. ఎందుకంటే కొన్ని విషయాలు అనుభూతి చెందడానికి కనిపించాల్సిన అవసరం లేదు. ప్రేమ, దయ మరియు సంగీతం వాటిలో ఉన్నాయి. కథ యొక్క నీతి: నిజమైన దృష్టి కళ్ళ నుండి కాదు, హృదయం నుండి వస్తుంది. Thank you for watching this video. Please like, share and subscribe.